So, just now we have searched what is the revenue of a TTD. On Monday, it is approved that the budget 2024 and 2025 projecting an estimated revenue of 5,141.74 crores. So, what is the daily revenue per day? So, per day, the TTD is getting the donations of about 1 crore per day. What is the donations of TTD per day? So it is estimated that around 3 to 4 crores of revenue is being generated per each day. So on an average, it is estimated that around 3 to 4 crores is being donated, is been the revenue of a TTD. So let's suppose ఇప్పుడు 3 to 4 crores అనుకుందాం. సో 4 crores. సో ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీద్దాం. 4 crores, ones, tens, hundreds, thousand, 10,000, ones, tens, hundreds, thousand, 10,000, lakh, 10 lakh, crore. So 4 crores divided by 1 lakh వేసుకున్నాం. 1 lakh is the total cost of one gir cow. సో అరౌండ్ 400. సో పర్ డే ఒక రోజు మనం 400 ఒక రోజు రెవెన్యూ టీటీడీ రెవెన్యూ తీసుకొని వెళ్తే మంచి క్వాలిటీ గిర్ ఆవులు 400 గిర్ ఆవుస్ వస్తాయి. దీనికి మనం టెండర్స్ ఎందుకు వాడాలి? ఇక్కడ డొనేషన్స్ ఉన్న అమౌంట్ 1 డే మనం ఖర్చు పెడితే అరౌండ్ 400 గిర్ కౌస్ వస్తాయి. 400 గిర్ కౌస్లో అక్కడ అయిపోతుంది కదా. ఇప్పుడు గీ ప్రొడక్షన్ ఎంత? So, how much milk does gir cow gives per day? So, it used to say around 10 to 15 liters per day only. So how much is ghee is required to give 1 kg of ghee is nothing but approximately 10 to 12 liters of of cow milk is required to produce 1 kg of cow ghee. Okay, 1 kg of cow ghee. So 1 kg of cow ghee used in Tirumali laddu per day. So around 300 to 500 liters. Okay, 1 cow gives 10 to 12 liters of cow milk and it produces 1 kg of ghee. Okay, done. And TTD uses around 300 to 500 liters of ghee. So 500 liters of ghee, so then 1 cow gives 1 liters of ghee. So around 400 cows కదా. 400 కేజీస్ అంటే 400 1 డేలో 400 లీటర్స్ ఆఫ్ ఘీ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అంటే 1 డే ప్రొడక్షన్, 1 డే. ఇప్పుడు టీటీడీ డొనేషన్స్ తీసుకుంటే ఇప్పుడు నోట్ ప్యాడ్ రాద్దాం. ఓకే, సో 10 to 15 liters of cow milk produces 1 kg of ghee. అంతే కదా. సో 1 gir cow makes 1 kg of ghee. Estimated is nothing but, so how many cows? అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఏంది 400 cows తీసుకుందాం. 400 cows తీసుకెళ్తే
ఎన్ని 400 kg. ఓకే, 400 kg ఆఫ్ గీ. ఇక్కడ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు 1 గిర్ కౌ గివ్స్ అరౌండ్ 10 to 15 liters ఆఫ్ కౌ మిల్క్. ఓకే, అది ప్రొడ్యూస్ ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది? 1 kg ఆఫ్ గీ. అట్లా 400 కౌస్ ఆర్ రిక్వైర్డ్ పర్ డే, అంతే కదా. 400 కౌస్ ఇప్పుడు ఒక 1 day ప్రొడక్షన్ ఆర్ 1 day, ఇక్కడ 1 day ఇన్కమ్ ఆర్ రెవెన్యూ తీసుకుందాం. 1 day కౌ రెవెన్యూ, దట్ ఈస్ డొనేషన్స్ from the pilgrims. 1 day donations. Okay, 1 day donations 4 lakhs అయితే 4 crores. ఓకే, అంటే 1 dayకి అరౌండ్ 400 cows వీ కెన్ బై, అంతే కదా. 400 అంటే 1 dayలో అయిపోయింది కదా, ఎస్టిమేషన్ కాస్ట్ అయిపోయింది. 400 kgs ఆఫ్ గీ అయిపోయింది. అంటే 400 kgs ఆఫ్ గీ 1 డొనేషన్, 1 day డొనేషన్స్లో 4 crores ఖర్చు పెట్టుకుంటే 400 cows కొంటే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, మల్టిపుల్ టైం ప్రాఫిట్ అన్నట్టే కదా. ఇప్పుడు 400 cowsని మనం వీ కెన్ బై, అంటే ఇఫ్ అట్ ఆల్ 1 రెవెన్యూ, ఇప్పుడు వచ్చిన రెవెన్యూ 4 crores వెళ్ళి 1 day రెవెన్యూ తీసుకెళ్ళి గిర్ కౌస్, మంచి క్వాలిటీ గిర్ కౌస్ కొనుక్కుంటే 400 kg ఆఫ్ గీ ప్రొడక్షన్ వస్తుంది అన్నట్టు. సో 400 cows వస్తాయి. సో 1 cowలోకి వెళ్ళి 1 kg ఆఫ్ గీ, సో 400 kg ఆఫ్ గీ ఇక్కడికి టాలీ అయిపోయింది. అంటే 1 day రెవెన్యూతోని టోటల్ ఈ గీ కాస్ట్ కట్టిని, గీ ప్రొడక్షన్ని మొత్తం తీసేయచ్చు. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఏంటిదంటే, సో సమ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో ఇక్కడ 1 day ప్రొడక్షన్తో ఇష్యూ రిజల్యూషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దానికి టీటీడీ చేయాల్సింది ఏంటంటే, సో ఓకే 1 day ప్రొడక్షన్ అయిపోయింది. ఇప్పుడు డొనేషన్స్ ద్వారా ఓన్లీ అమౌంట్ డొనేషన్స్ ఎన్ని వస్తుందంటే, సో ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుంటారు. సో డొనేషన్స్లో మనకి ఇంకేంటి, అన్ని ఫుడ్ గ్రెయిన్స్ కావాలి, పల్సెస్ కావాలి, ఇంకా ఫ్లోర్ కావాలి, షుగర్ కావాలి, మొలాసిస్ కావాలి. ఓకే, ఇవన్నీ డొనేషన్స్ ఆర్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఎక్సెట్రా ఇవన్నీ ఏంటిదంటే మన డొనేషన్స్ త్రూ ఆర్ అమౌంట్తో ఖర్చు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏంటిది, పిల్గ్రిమ్స్కి ఫుడ్ ఫెసిలిటీ ఇవ్వచ్చు, ప్యూర్ గీ వాడచ్చు, లడ్డూస్ ప్రొడక్షన్ చేయొచ్చు. ప్రొడ్యూస్ చేసిన లడ్డూని మళ్ళీ యూజర్స్కి అమ్మితే వచ్చిన రెవెన్యూ కూడా మళ్ళీ టీటీడీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక రెవెన్యూ అనేది డూప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు దీని ఇనిషియేటివ్ తీసుకొచ్చి టీటీడీ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్. ఇక్కడ 400 గ్రేడ్ కౌస్ కొంటే ఎవ్రీబడి విల్ బెనిఫిటెడ్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ lakhs and lakhs అమౌంట్ ఆఫ్ బయింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్, ఇప్పుడు 400 గిర్ కౌస్ని కొని వాటికి వచ్చే కౌ మిల్క్తోని గీ ప్రొడ్యూస్ చేసి ఈ గీని మనం లడ్డు ప్రిపరేషన్లో వాడితే ఎవ్రీబడి విల్ బి బెనిఫిటెడ్. అండ్ గిర్ ఈజ్ వెరీ అంటే మంచి క్వాలిటీ గిర్ కౌలో, ఎందుకంటే గిర్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ కౌ అని మనం చాలాసార్లు విన్నాం కాబట్టి గిర్ కౌతోనే మన గిర్ కౌస్ డొనేషన్ తీసుకోవచ్చు. గిర్ కౌస్ని కొన్నా కూడా 1 day సింగిల్ డేలో 400 cows వస్తే దాని ప్రొడక్షన్, దానికి ఫీడింగ్ ఏంటిది. సో టీటీడీ ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఏంటంటే, సో దే హ్యావ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్. ఆ ల్యాండ్స్లో ఉన్న వరి అట్లాంటివి ఉంది కదా, ఇప్పుడు వరి ప్రొడక్షన్ చేసి ఆ వరిని దాని లెక్క కూడా వాడుకోవచ్చు కదా. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద కన్సంప్షన్ ఆఫ్ ద కౌస్ కన్జ్యూమ్ చేస్తాయి, పర్ఫెక్ట్ మిల్క్ ఇస్తాయి. సో మాల్నరిష్మెంట్ కాకుండా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఇట్లా చేస్తే మనకి గీ స్కేర్సిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి, సో గవర్నమెంట్ షుడ్ టేక్ ద ఇనిషియేటివ్. సో ఇట్లా చేస్తే ఏమిటంటే వేరే కంపెనీస్కి కాంట్రాక్ట్ ఇవ్వడం కన్నా సెల్ఫ్ ఓన్డ్ కదా ఇది, మనమే ప్రొడక్షన్ చేసుకొని మనమే అమ్మి భక్తులకు ఏం ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ అ ఇనిషియేటివ్. అండ్ 1 day సింగిల్ అమౌంట్ని కాస్త గిర్ కౌస్ని కొని మల్టిపుల్ టైమ్స్ మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు. కౌల గీని, దేశీ గీ అండ్ వెరీ మచ్ న్యూట్రియంట్ కంటెంట్ ఉన్న మిల్క్తోని మనం గీ ప్రొడ్యూస్ చేసి పిల్గ్రిమ్స్కి ఇవ్వచ్చు. సో దిస్ మై స్మాల్ సజెషన్.
ఇంకా ఇష్యూ రిజల్యూషన్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద కాంటాక్ట్ టు మల్టిపుల్ కంపెనీస్ 400 గిర్ కౌస్ని కొని A2 type of milk is a base content. సో ఇక్కడ చూడండి, A2 is a type of milk which is very much good and which is very cancer curing capability will be very much high in the A2 milk, and whereas in the international cows whereas A1 milk is not that good. So A2 cow milk కాబట్టి గిర్ కౌ is nothing but A2 cow milk. సో A2 cow milk యూజ్ చేసుకొని గీ ప్రిపేర్ చేసుకొని పిల్గ్రిమ్స్కి మనం గీ ప్రొడ్యూస్ చేసిన గీని లడ్డూలో ప్రిపేర్ చేసి మళ్ళీ అది మనం యూజర్స్కి అమ్మేయచ్చు లడ్డూస్ని. సో ఇక్కడ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది కదా. ఇష్యూ రిజల్యూషన్ అయిపోతుంటుంది. టీటీడీకి ఫండింగ్ బ్యాటరింగ్ కాకుండా ఉంటుంది, అన్నిటి ప్రకారంగా బాగానే ఉంటుంది. సో అట్లా డొనేషన్స్ని వన్ డే సింగిల్ డొనేషన్ని మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని కౌస్ మెయింటెనెన్స్కి ఒక సపరేట్ టీం పెట్టి, కౌ దానాకి సపరేట్ టీం పెట్టి ఒక 10 to 12 పీపుల్స్ని అలా ఎంగేజ్ సేవలోనే ఎంగేజ్ చేస్తే, గోసేవలను ఎంగేజ్ చేస్తే ద ఇష్యూ కెన్ బి రిజాల్వ్ కదా. ఇట్లాంటి కాన్సెప్ట్ గవర్నమెంట్ తీసుకుంటారని మై request for TTD and Gout of AP. This is my request to TTD and Gout of AP. Thank you.